తదుపరి తెలుగు భాష గొప్పతనం, సంప్రదాయాలు, ఆచారాలు కాపాడేందుకు పాటుపడుతూ అనేక వేదికల ద్వారా హిందూ ఆచార వ్యవహారాల్ని తెలియజేస్తూ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర శృంగేరి పీఠం ఆదిశంకర భక్త సమాజం ధర్మాధికారి శ్రీ పి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. వారి అనుగ్రహ భాషణాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సభాకల్పతరం వందే. నాకు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు చాలా మాట్లాడదాం అనిపించింది. కానీ మురళీధర్రావు గారు మాట్లాడిన తర్వాత ఆయన పైన గ్రహాలను వదిలిపెట్టలేదు, తెలుగు భాషను వదిలిపెట్టలేదు, తెలుగు రుచులను వదిలిపెట్టలేదు, మనకి సంబంధించిన పాడి పంటలను వదిలిపెట్టలేదు, సమస్తమైనటువంటి ఆచార సంప్రదాయాలతో సహా అన్నిటినీ వారు తీసుకున్న ఒక 10 నిమిషాల్లో చాలా అద్భుతంగా తెలుగుదనం అంటే ఇది, ఇంత అద్భుతమైన తెలుగుదనమా అని గట్టిగా ఒకసారి మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. తెలుగు భాష చాలా మహత్తరమైనటువంటి భాష. ఇన్ని అక్షరాలతో ఉన్నటువంటి భాష ఇంకా ఎక్కడా ఇంకొకటి ప్రపంచంలో లేదు. అంత మహత్తరమైనటువంటి తెలుగు భాషలో తెలుగు సంగమము అని అన్ని అక్షరాలని తీసుకొని వచ్చి ఇక్కడ సాకారంగా చూపిస్తున్నారా అన్నంత వైభవంగా ఈ తెలుగు సంగమం అనేటటువంటిది ఏర్పాటు చేయటం నిజంగా ముదావహమైనటువంటి విషయము. అలాంటి సభలో ఎలాంటి పెద్దలు ఉంటే రాణిస్తుంది, అలాంటి పెద్దలని ఆహ్వానం చేసుకొని వాళ్ళని గౌరవించుకోవడం ఇంకా విశేషం. గౌరవనీయులు మాన్యులు వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ భారతదేశంలో మాట్లాడి ఎదుటి మనిషి యొక్క హృదయాన్ని ఎటు నుంచి ఎటైనా కూడా రసాస్వాదనం చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఎవరు అని వేళ్ల మీద ఇట్లా మనం వేసుకుంటే అగ్రగణ్యుల్లో ఉండేవారు వాజ్పేయి గారు, మళ్ళీ అంతటి వారు మా వెంకయ్య నాయుడు గారు. నిజంగా వారికి మనం ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా ఈ తెలుగునాటికి వారు చేసినటువంటి సేవ చాలా మహత్తరమైనటువంటి సేవ. అలాంటి పెద్దలని మనం ఆహ్వానించుకొని అలాగే అలై బలై కార్యక్రమాలు లాంటివి చేసి చక్కగా ఈ తెలుగు సంస్కృతి మొత్తాన్ని అందరూ ఒకటిగా ఉండాలి, వీళ్ళు వాళ్ళు అనే తన్నుకోటాలు ఉండకూడదు, ఎప్పుడూ మనం ఏకీకృతమై ఉండాలి అనే సందేశంలో ఒక చిన్న పసిపిల్లవాడి మనస్తత్వం లాంటి మనస్తత్వం ఎప్పుడూ నవ్వుతూ ఇతరులని ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా అందరూ నా వాళ్లే అని కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ఆ మహత్తర మానసిక స్థితి కలిగినటువంటి బండారు దత్తాత్రేయ గారు మాన్యులు పెద్దలు వారు కూడా ఈ సభలో ఇక్కడ ఉండడం నాకు కడుపు తెలుగు భాషతో పాటు ఈ తెలుగుదనం నిండినటువంటి సభని చూసి నిండిపోతూ ఉంది. ఇంకొకటి, పిల్లలకి ఎలా అయ్యా తెలుగును అభివృద్ధి చేయాలి అంటే, తెలుగు అభివృద్ధి చేయాలి అంటే ఎప్పుడైనా మాధ్యమాల ద్వారా చాలా విశేషంగా తెలుగు అభివృద్ధి చెందుతుంది. పిల్లలు ఏం చూసినా చూడకపోయినా ఒక సినిమాలో ఒక హీరో నిల్చొని ఒక డైలాగ్ గనక చక్కటి తెలుగులో ఏదైనా చెప్తే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా వేదిక మీద నిల్చోబెట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఆగకుండా ఏదైనా ఒక డైలాగ్ చెప్పమంటే అది చెప్పడానికి దాన్ని అనుకరించడానికి పిల్లలందరూ కూడా పరితపిస్తారు. కానీ అలా చెప్పేటట్టుగా అనేకమైనటువంటి సినిమాలని తీస్తూ ఎప్పటికప్పుడు తెలుగులో ఉండే చక్కటి పదాలు, జానపదం నుంచి చక్కగా గ్రాంధికము అన్నీ కూడా కలబోసినట్టుగా అట్లా కలగలిపి చక్కటి ఏర్పాటు చేసి సినిమాలు తీసేటటువంటి మంచి కళాహృదయులైనటువంటి రాఘవేంద్రరావు గారు ఈ సభలో ఉండడం, అది కాకుండా అన్నమయ్య గారు అనంగానే మనకి ఇవాళ రోజున అన్నమయ్య గారితో పాటు 2 గుర్తొస్తారు. ఒకటి రాఘవేంద్రరావు గారు గుర్తొస్తారు, 2 మా శోభారాజు గారు గుర్తొస్తారు. ఎంత చక్కగా అన్నమయ్య కీర్తనలు ఎక్కడెక్కడో మరుగున పడిపోయి మళ్ళీ దొరుకుతాయా దొరకవా, ఈ కీర్తనలు ఎలా మళ్ళీ ముందర తరాలకు ఎలా అందించాలి అని కేవలం ఉత్తర తరాలకి తెలుగు పదాలని, ఆ అన్నమయ్య పదాలని అందించాలని జీవితాన్ని అంకితం చేసినటువంటి మహామనీషి ఆవిడ. ఎంతో సేవ చేసింది అన్నమయ్య సంకీర్తనలకు. ఎందుకంటే తెలుగు వాళ్ళు వెంకయ్య నాయుడు గారు ఎలాగో అంతకంటే గొప్పగా వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదిలిపెట్టి ఉండలేరు. ఆ వెంకటేశ్వర స్వామిని అచ్చ తెలుగులో కొలిచినటువంటి ఆ అద్భుతమైనటువంటి
ఆ అన్నమయ్యని కూడా ఒక్కసారి అందరి హృదయాల్లో నింపారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే కింద ఇప్పుడు గనక నేను పేర్లు తీసుకుంటే ఉన్న 5 నిమిషాల సమయం మా గంగాధర శాస్త్రి గారు లాంటి వాళ్ళని, నిత్యము వార్తలు చదువుతూ సాంబశివరావు గారు లాంటి వారిని, జేడి లక్ష్మీనారాయణ గారిని, ఇలా ప్రముఖులు పెద్దలు అనేక మంది వాళ్ళు ఆగకుండా తెలుగు భాషకి ఉన్న ప్రతి ఒక్కళ్ళు సేవ చేసేవాళ్లే. కాబట్టి అలాంటి తెలుగుదనంతో నిండినటువంటి ఈ సభకి ఒక్కసారి నేను మనసా నమస్కరిస్తూ ఒక్క మాట తెలుగు భాషలో ఉన్న గొప్పతనం చెప్తానండి. భావ వ్యక్తీకరణ చెయ్యాలి అంటే ఒక్క అక్షరం కూడా మార్చకుండా భావ వ్యక్తీకరణ చేయగలిగేటటువంటి చాలా గొప్ప భాష మన తెలుగు భాష. దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే, ద్రౌపది కీచకుణ్ణి తన భర్త పిలిచాడు కాబట్టి సాయంత్రము రావయ్యా అని ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే పతివ్రత కాదు, ఆహ్వానించకపోయినా పతివ్రత కాదు. అప్పుడు మాట్లాడాలి. ఎక్కడా ఆవిడకి ఏమాత్రము దోషమంటకుండా ఉండేట్టుగా మాట్లాడాలి. అప్పుడు వెళ్ళి వాడిని పిలుస్తుంది కీచకుణ్ణి. ఈ సైరంధ్రి కీచకుని ధనంబు అంటుంది. ఇది తెలుగు భాషకే ఉంటుందండి. వాడికి ఏమినిపించింది? సైరంధ్రి అంటే ఈ ద్రౌపది కీచకుడికి ధనము అన్నట్టుగా వాడికి అనిపించింది. కానీ తెలుగు భాష గొప్పతనం ఏమిటి? ఈ సైరంధ్రి కీచకు నిధనంబు, వాడి పాలిట మృత్యువు చావు. ఈ శబ్దాన్ని తెలుగులో రాయాలి అంటే తెలుగు భాష ఎంత చక్కగా అది తెలియపరుస్తుందో అక్కడే చెప్తుంది ఆ తల్లి. నీ కోరిక తీరును, నా కోరిక తీరుతుందయ్యా, నీ కామ రణాశయము నెరవేరును అంటుంది. నా కోరిక తీరుతుంది, నీ కామము, నువ్వు నాతోటి ఏదో బాగా నన్ను రావాలి రావాలి అని కోరుకుంటున్నావు కదా, నీ కామ రణ ఆశయము నెరవేరును అంటుంది. కానీ అసలర్థం ఏమిటి? నా కోరిక తీరును, నీకా మరణాశయము నెరవేరును. ఇది తెలుగు భాష గొప్పతనం. ఒక్క అక్షరము కూడా అటు ఇటు మార్చకుండా అద్భుతంగా మనం ఏం చెప్పాలనుకున్నా చెప్పగలిగేటటువంటి ఈ మహత్తరమైనటువంటి భాష, ఇంత గొప్ప భాషలో జన్మించినందుకు, ఇలాంటి సంక్రాంతి వేడుకలకి ఆహ్వానించినందుకు వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఉన్న వేదిక మీద పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మురళీధర్రావు గారు పెద్దలకు కూడా నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.